నాకు చింత బాబా ఎంత పని చేసిండు చూసినావా? చూస్తా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్త చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఇప్పుడే. అండ్ నా వీడియోని లైక్ చేసి వీడియోని వరకు చూడండి. వీడియో టైటిల్ చెప్పినట్టు ఈరోజు మా బర్త్డే అని హడావిడి ఏం లేదు, జస్ట్ సింపుల్గా సెలబ్రేషన్ చేసుకుంటాను. సరే ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ నాకు కూడా ఈరోజు ఇంట్రెస్ట్ ఏం లేదు. జస్ట్ రాగా ఈరోజు ఏమేమి జరుగుతాయి అవి షూట్ చేద్దామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సర్ప్రైజెస్, బయటికి వెళ్ళడం అవేం లేవు. అసలు నిజం చెప్పాలంటే ఈవినింగ్ కేక్ కటింగ్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే డేస్ గడుస్తా అంటే కొన్నిటిపైన ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా ఈరోజు అయిపోతుంది. చూడాలి ఏం జరుగుతుంది అవన్నీ రాగా. జరిగిన వీడియో మంత్ బ్యాక్ అట్లా నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది కదా, సమ్ సెలబ్రేషన్స్, అవుటింగ్ అట్లా ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా, కానీ డేస్ దగ్గరికి వస్తా అంటే ఇంట్రెస్ట్ పోయింది. ఈరోజు కూడా అంత అసలు ఇంట్రెస్ట్ లేదు. సింపుల్గా ఈరోజు చేసుకుంటానా లేదా అనేది ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం హెయిర్ అంతా డ్రైగా అండ్ నిర్జీవంగా తయారైన నా జుట్టుని కొంచెం హెల్తీగా మార్చని కోసమని కొంచెం బూస్టప్ ఇవన్నీ కోసమని ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకున్నామని చూస్తున్నా. అది ఇదివరకు షేర్ చేసినట్టున్నా, అప్పుడప్పుడు పెట్టుకుంటా. అలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు జుట్టు అనేది కొంచెం హెల్తీగా స్మూత్గా కనిపిస్తుంది. అందుకనే అట్లా అప్పుడప్పుడు కొన్ని హెయిర్ ప్యాక్లు అనేవి నేను హెయిర్కి అప్లై చేస్తాను. సో అది అప్లై చేస్తే నేను నెక్స్ట్ ఈవినింగ్ వరకు ఈరోజు ఏం జరిగినా అది షూట్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రోజుకి సెల్ఫ్ కేర్ అనేటివన్నీ తగ్గుతున్నాయి. అట్లా దానివల్లనే హెయిర్ పట్టించుకోకపోవడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ బాగా అవుతుంది. జీవం లేని హెయిర్ లాగా మారిపోయింది అది హెయిర్. అందుకని ఇప్పుడు ఒక హెయిర్ ప్యాక్ కోసమని మందారాకు అవన్నీ తెచ్చుకొని అప్లై చేస్తూ వీళ్ళైతే షేర్ చేస్తా, చూద్దాం. అండ్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్ టైం అయినా ఏదైనా ట్రస్ట్ అనిపించే ప్యాక్ మీరు అప్లై చేసుకోండి హెయిర్కి. అప్పుడప్పుడు సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ జలుబు ఉన్నది, హెయిర్ ప్యాక్ అప్లై చేస్తాను. ఎక్కువసేపు ఉంచుకొని ఎండ కూడా బాగానే ఉన్నది. సో హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని కలుస్తాను. హెయిర్ ప్యాక్ చేసుకుంటాను. మందారాకు, కల్లిమాకు, మందార పువ్వు, గోరింటాకు ఇవన్నీ తెచ్చుకున్నా. మెంతులు నానబోసిన, మెంతులు నానిన తర్వాత ఇవి మిక్సీ పట్టి మంచిగా హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలి. మస్తు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. ఇవి మంచిగా తుంచి మంచిగా నీట్గా వాష్ చేయాలి. ఇప్పుడు వాష్ చేసి మంచిగా మిక్సీ పట్టి మంచిగా అప్లై చేసుకున్నామని తెచ్చుకున్నాం. ఎందుకంటే బయట చెట్టు మీద కాబట్టి డస్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసి హెల్దీ హెయిర్ ప్యాక్ పెడితే కూడా మన జుట్టుకు అంతా మంచిగా ఉంటుంది. ఇవి పెడతాను.
అండ్ ఒక మందారాకు అండ్ కల్లిమాకు, ఈ ఫ్లవర్ హైబిస్కస్, మైదాక్ ఇప్పుడే మంచిగా అవుతుంది. ఇంకా చెట్ల పైన మంచిగా ఉంటుంది. ఇంకా 1 month అయితే బాగుంటుంది మైదాకు. కానీ నేను ఇప్పుడే తీసుకొచ్చుకున్నా. ఇట్లా చెట్లపై లాస్ట్ ఇయర్ అయితే చాలా మైదాకు నేను ఎండబెట్టుకున్నా, కానీ ఎండబెట్టి పొడిలా చేసి పక్కన పెట్టుకున్నా. కానీ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ చేసుకోలేదు. అందుకనే ఈ సంవత్సరం మొత్తం ఇట్లా మెత్త అంటే రాగానే వాడదాం అనుకుంటాను. పొడి చేసిన దానికంటే ఎప్పుడప్పుడు చెట్టు కాడ తెచ్చుకొని ఇట్లా మిక్సీ ఇవన్నీ మంచిగా ఫ్రెష్గా వాష్ చేసి మిక్సీ పడదాం అనుకుంటాను. కలర్ఫుల్గా కనిపిస్తుంది. మంచిగా వాష్ చేసి మిక్సీ పట్టి హెయిర్కి అప్లై చేస్తాను ఈరోజు. ఫైనల్గా అవుట్పుట్ వచ్చినాం మనం. ఈ ప్యాక్ మెంతుల షీట్స్ అయిన నానబెట్టినాం. మార్నింగ్ లేచి మందార పువ్వు, గోరింటాకు, కొంచెం గోరింటాకు పండుతుంది. ఇవన్నీ కలిసి అప్లై చేసుకొని ఒక 15 minutes ఉంచి వాష్ చేసుకుంటా. మంచిగా హెల్తీగా జుట్టు మంచిగా సాఫ్ట్గా ఉంటుంది ఇది పెట్టుకుంటే. అండ్ హెయిర్ కూడా మంచి కలర్ వస్తుంది. కొంచెం వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి మంచిగా గ్రే హెయిర్గా కనిపిస్తుంది. ఇట్లా వీక్లీ ట్వైస్ అట్లా పెట్టుకుంటే జుట్టు హెల్తీగా మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్లో ఇవ్వండి. ఇప్పుడైతే నేను హెయిర్కి అప్లై చేసుకొని వాష్ చేసుకున్నాక చూపిస్తాను. సరే ఎత్తేసిందే నాకుతారు వాళ్ళే. మమ్మల్ని దీగా మంచి పడలేదు కదా పిల్లలు. ఎందుకు నన్ను పనికి ఇంత ఆడటం? ఆడటం చూడు ఎట్లా చేస్తాను. బట్టలు బతికాయి కేక్ మాది బాబు. కేక్ తిన్నది తోలు పడుతుంది నాది. ఇదిగా అక్కడికి అవన్నీ ఉండని అవ్వ ఉన్నాయి కదా వైడు చేరా ఫోటో తీయ. నువ్వు హరీష్ నేను తీసుకో మీరు అడుగు సార్. ఎన్నో సైడ్ తీసి చూస్తున్నావు నువ్వు బంగా అంతే బాబీ. సరే
మీ అత్తకి ఇక్కడ గడగర పడుతుంది అద్దం కనబడుతుంది అద్దం కనబడుతుంది వీడియో నడుతుంది వీడు తప్పుడు కడుతుంది అవి బాధేడు సరే అడిపోరా అక్కకి వెళ్ళిపోరా అరే వీడు మంచిగా అవుతుంది చిన్న చిన్న అట్లా ఊకున్నావు లే న్యూసెంట్ లాగా ఉంటే ఎక్కుతారు నడుతుందా మందేదా మీగా ఏయ్ ఇప్పుడు అన్నావు కదా అందుకే లేచినలే పళ్ళని చెప్పరాదు వెతకాలి మనుషులు తింటారు కేక్ పెట్టవరా గారి కేక్ పెట్టాను అక్క పెట్టుపా పెట్టుపా మరి తీస్తాడు తీవ్ర తక్కువ పోసుకుంటాడు అక్క నోట్లే పెట్టుకో నేను అక్క నోట్లే పెట్టుకో ఇట్లా అక్క పెట్టవారా నువ్వు కూడా పెట్టుకో అక్క పెట్టుకో బాగా పెట్టినా వచ్చిన ఈ శరీరానికి మొత్తం అట్లా చిరాకే ఏ అక్కకి పెట్టు అక్క పెట్టవా తీసుకో ఫోటో తిన వీడియో తిస్తానా గట్ల బాబా ఎంత పని చేసిండు చూసినావా చూస్తా సంపుతావా అక్కడ తాగిపోయినా నువ్వు పెట్టవా కేకు నువ్వు పెట్టవా పెట్టలే వరతో వెనకాకు ఇగో నువ్వు తీస్తావు అక్క కేక్ పెట్టు అక్క కేక్ పెట్టు శ్రీజ నీ దగ్గర ఏం కాదు బాబు అందరూ ఏం కాదు సంబరం
కాల్చుకుంటామే. అర్థం చూసుకో అర్థం. పట్టు పెడతాను రే మామ వెళ్తా నాకు మామ ఏ చాలు తిన్నాను నాన్నకి నాన్నకు ఏ చెల్లి కేకు కేక్ తిందా వీళ్ళు పెట్టలేదు నాకైతే వాడు పెట్టలే వాడు ముగ్గురు నేనే పెట్టా అరే చూడు. నేను పెట్టలే కట్టు కట్టు మేకప్ వేసుకున్నట్టున్నా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా. హాయ్ ఫ్రెండ్స్ టీ పట్టుకున్నాను చిచికన్ బలం బాగున్నది